హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంట్లో మహిళల పాత్ర గురించి చెప్పనవసరం లేదు. మహిళ తన జీవితంలో పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే మహిళలు కెరీర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఇంట్లో పనులు, ఆఫీస్ పనులతో బిజీ అయిపోతున్నారు. ఈ బిజీ జీవితంలో మహిళలు తమ బాధ్యతల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరు వివిధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు మహిళల్లో భిన్నంగా, సాధారణంగా ప్రభావితం చేస్తాయి. చాలా మంది మహిళల ఆరోగ్య పరిస్థితులు నిర్ధారణ కాలేదు. చాలా ఔషధ పరీక్షల్లో స్త్రీ పరీక్ష అంశాలు లేవు. అయినప్పటికీ మహిళలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నెలసరి ఆగిపోవడం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బు ఎక్కువగా సంభవిస్తుంది. ఆడవారిలో నిరాశ, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. లైంగిక సంక్రమణ వ్యాధులు మహిళలకు ఎక్కువగానే హాని కలిగిస్తున్నాయి. మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. గుండె జబ్బు. యునైటెడ్ స్టేట్స్లో ప్రతి 4 మహిళల మరణాలలో ఒకరు గుండె జబ్బు కారణంగా మరణిస్తున్నారు. గుండె జబ్బులు పురుషులలో ఒక సాధారణ సమస్యగా ప్రజలు భావించినప్పటికీ ఈ పరిస్థితి మగ, ఆడవారిని దాదాపు సమానంగా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ 54% మంది మహిళలు మాత్రం గుండె జబ్బుకు తాము భయపడుతున్నట్లుగా తెలిపారు. యునైటెడ్ స్టేట్ వినియోగదారుల్లో 49% మంది అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ పొగతో బాధపడుతున్నారు. గుండె జబ్బులకు ఇవే ప్రధాన అంశాలు అని, కాబట్టి వీటి పట్ల ప్రతి మహిళ జాగ్రత్త వహించాలి. నెక్స్ట్, బ్రెస్ట్ క్యాన్సర్. అనేక మంది మహిళల ప్రాణాలు హరిస్తున్న భయంకరమైన మహమ్మారి. ప్రతి ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే మహిళల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ సాధారణంగా పాల నరాల పొరల్లో మొదలయ్యే ఈ సమస్య ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రపంచ మహిళ జనాభాను ప్రభావితం చేస్తుంది. ప్రారంభంలో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళల రొమ్ములో చిన్న గడ్డ ఏర్పడుతుంది. అయితే అన్ని రొమ్ము గడ్డలు ప్రమాదమైనవి కాదు. కానీ స్త్రీలంతా ఒక్కసారైనా పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తరువాత అండాశయం, గర్భాశయ క్యాన్సర్. వీటి మధ్య తేడాల గురించి చాలా మందికి తెలియదు. గర్భాశయ క్యాన్సర్ దిగువ గర్భాశయంలో ఉద్భవిస్తుంది మరియు అండాశయ క్యాన్సర్ ఫెలోపియన్ గొట్టాల్లో మొదలవుతుంది. అయితే రెండూ ఒకేలాంటి నొప్పిని కలిగిస్తాయి. గర్భాశయ క్యాన్సర్ వల్ల సెక్స్ చేసే సమయంలో ఉసర్గ నొప్పిని కలిగిస్తుంది. అండాశయ క్యాన్సర్ చాలా అస్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. పాప్ స్మెర్స్ గర్భాశయ క్యాన్సర్ని గుర్తిస్తాయి, కానీ అండాశయ క్యాన్సర్ని మాత్రం గుర్తించవు. తరువాత గర్భం దాల్చగానే ఆడవారు ఎంతో సంతోషిస్తారు. అయితే ఏ ఆటంకం లేకుండా నవమాసాలు సజావుగా సాగాలి. అప్పుడే పండంటి పాపాయిని ఎత్తుకుంటాం. కానీ అందరి విషయంలో అలా జరగదు. రకరకాల కారణాల వల్ల ఆ 9 నెలల కాలంలోనే కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తల్లి, బిడ్డలిద్దరిపైన ప్రభావం చూపుతాయి. గర్భధారణ సమయంలో ముందుగా ఉన్న పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి. ఇది తల్లి, ఆమె పిల్లల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఉబ్బసం, మధుమేహం, నిరాశ గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలకు హాని కలిగిస్తాయి. గర్భం ఆరోగ్యకరమైన తల్లి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. దీన్ని రక్తహీనత అంటారు లేదా నిరాశను ప్రేరేపిస్తుంది. గర్భ సమయం వెలుపలి పునరుత్పత్తి కణం ఇంప్లాంట్ చేసినప్పుడు మరో సమస్య తలెత్తుతుంది. తరువాత గర్భధారణ సాధ్యం కాదు. అదృష్టవశాత్తు ప్రసూతి వైద్యులు గర్భధారణ సమయంలో ఉద్భవించే సాధారణ అరుదైన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేస్తారు. ఇవే కాక వీరిలో ఆటో ఇమ్యూనల్ సమస్యలు, అలసట, తేలికపాటి జ్వరం, నొప్పి, చర్మ సమస్యలు, వెర్టిగో లాంటి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి త్వరలోనే మహిళల ఆరోగ్య పరిస్థితులను చికిత్స చేయడంలో వైద్యులకు సహాయపడడానికి కొత్త సాంకేతికాలు వస్తున్నాయట. పరిశోధకులు వినూత్న వైద్య చికిత్సలను అభివృద్ధి చేస్తారు. కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి రొమ్ము పునర్నిర్మాణానికి మహిళలను సిద్ధం చేసే పరికరం వంటి సూదులు, రక్త పరీక్షకు బదులుగా ఫెలోపియన్ గొట్టాలు వెలుపల గర్భధారణ ప్రారంభమైందో లేదో గుర్తించగలరు. ఇతర అభివృద్ధి చెందుతున్న వైద్య సాంకేతిక పరిజ్ఞానాలు ఇంట్లో డూ ఇట్ మీరే పాప్ స్మెర్ లాలాజలాన్ని ఒక నమూనాగా ఉపయోగించి గర్భధారణను నిర్ధారించే పరీక్ష వస్తుందట. ఆరోగ్యకరమైన అలవాట్లు, రెగ్యులర్ కేర్ ప్రొవైడర్ సందర్శనలతో మహిళలు క్యాన్సర్, ఇతర సాధారణ ఆరోగ్యాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి దయచేసి చిన్న సమస్యలే కదా అని మీ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.